మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. నేటి దినాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది అనేక రకాల బోధలు తీసుకొచ్చి అమాయకులైన ప్రజల్ని మార్గం తప్పిస్తున్నారు. మనం గమనించినట్లయితే చాలామంది భాషలు లేవని, అవి నిలిచిపోయాయని, అంతేకాకుండా ఒకవేళ భాషలు ఉన్నప్పటికీ అవి సంఘంలో మాట్లాడడానికి వీల్లేదని, భాషలు అర్థం చెప్పే శక్తి ఉంటే తప్ప సంఘంలో భాషలు మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలని చెప్పేసి రకరకాల వాదనలు అయితే వినిపిస్తున్నారు. అయితే మనం బైబిల్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే వారి వాదన ఎంతవరకు చెల్లుబాటు అవుతుందో గమనించవచ్చు. మొదటగా మనం భాషలు ఇప్పుడు నిలిచిపోయాయి అనే విషయం గురించి మాట్లాడుకుందాం. దీనికి ఈ విధంగా వాదించేవారు తీసుకునే రెఫరెన్స్ ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం. దీని ప్రకారం బైబిల్ ఇలా సెలవిస్తుంది: ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును అని ఉన్నది. దీని ప్రకారం మనం గమనిస్తే వీళ్ళు ఏం చెప్తారంటే ప్రవచనాలు లేవు, ఇంకా భాషలు నిలిచిపోయాయి అంటూ మాట్లాడతారు. కానీ దాని తర్వాత జ్ఞానమైనను నిరర్ధకమగును అన్న ఆ వాక్యం మాత్రం, ఆ లైన్ మాత్రం వీళ్ళు వదిలేస్తారు. ఎందుకంటే వీరు మా జ్ఞానం ఉంది, చాలా జ్ఞానం ఉంది అంటూ ఇలా రకరకాల వాదనలు చేస్తూ ఉంటారనమాట. మరి వీరి జ్ఞానం నిరర్ధకం అవ్వలేదా? అదైతే ఒప్పుకోరు, అదైతే ఇంకా కంటిన్యూ అవుతుంది. కానీ ఈ భాషలు వీళ్ళకి ఏవైతే అనుభవాలు లేవో అవి మాత్రం నిలిచిపోయాయి. ఇంకా అవి మాత్రం లేవు. ఇప్పుడు ప్రవచన వరం పనిచేయదు, స్వస్థతలు పనిచేయవు, భాషలు నిలిచిపోయాయి. అవన్నీ ఆనాడే ఫస్ట్ శతాబ్దంలోనే ఆదిమ సంఘంలో నిలిచిపోయాయి అంటూ ఉంటారు. దానికి హేతువే సరైన కారణం కూడా ఎక్కడ బైబిల్లో వీళ్ళు చూపించరు. అక్కడ నిలిచిపోవును, నిరర్ధకమగును అంటే ఏంటి? నిలిచిపోయినను, ఒకవేళ అలా జరిగినా జరగవచ్చు, కానీ ప్రేమ అయితే శాశ్వత కాలం ఉంటుంది. అంటే ప్రేమ యొక్క గొప్పతనాన్ని ఆయన హైలైట్ చేస్తూ, ఆ ప్రేమ యొక్క గొప్పదనాన్ని హైలైట్ చేస్తూ చెప్పారు. అంటే నాకు ఈ వారాలు ఉన్నాయి, నాకు ఈ దేవుడు ఎన్ని గొప్ప ఆత్మవరాలు, కృపావరాలతో నన్ను నింపాడని అక్కడ సంఘము హెచ్చిపోకుండా తగ్గించుకొని ప్రేమ కలిగి, ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. అక్కడ ఈ ఆత్మవరాలు, ఈ కృపావరాలు, ఈ పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత వీళ్ళందరూ ఈ కృపావరాలు పొందుకున్న తర్వాత వీళ్ళకి కొంత మేము గొప్పవారం, మేము పక్కన వాళ్ళకన్నా ఎదుటి వాళ్ళకన్నా అధికులము అన్న భావన కలుగుతుంది. కాబట్టి కలుగుతుందేమో అని ఆయన పౌలు గారు ఏం చెప్పారంటే, మీరు ఇవన్నీ ఉన్నాయని గొప్పగా ఫీల్ అవ్వకండి, ఇవన్నీ కాదు, వీటన్నిటికన్నా ప్రేమ కలిగి ఉండడమే, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండడమే ముఖ్యము అన్న ఉద్దేశంలో భాషలు ఉన్నాయి, లేకపోతే ప్రవచనం ఉంది, నేను గొప్పని డైరెక్ట్ దేవునితో మాట్లాడుతున్నాను, దేవుని దగ్గర నుంచి వచ్చిన మర్మాలు ప్రవచనంగా మీ అందరికీ బయలుపరుస్తున్నాను అని ఒకవేళ ఫీల్ అవుతారేమో అని. అవైనా నిలిచిపోతే ఏమో, కానీ ప్రేమ అయితే నిలిచిపోదబ్బాయి, శాశ్వత కాలం అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అక్కడ భావాన్ని అర్థం చేసుకోకుండా నిలిచిపోవును అంటే ఇంకా త్వరలో నిలిచిపోబోతున్నాయి అని ఆయన చెప్పేశారు, కాబట్టి నిలిచిపోయినాయి ఇప్పుడు వచ్చాయని అన్నట్టు మాట్లాడకూడదు. ఎందుకంటే అనేక మందిని దేవుడు భాషల వరంతో నింపి నడిపిస్తున్నప్పుడు నీకు గ్రహింపు లేకపోతే నువ్వేం చేయాలి? ప్రభువా, అది ఆ వరం నాకు కూడా దయచేయ్యా అని దేవుని దగ్గర మొరపెట్టి ఒక పసిబిడ్డ వల్లే అడగాలి. కానీ నా జ్ఞానం అంటూ ఆ జ్ఞానాన్ని పట్టుకుని ఆత్మీయ నేత్రాలు తెరవబడకుండా, ఆత్మ విషయాలు అర్థం చేసుకోకుండా మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఎక్కడికి నడిపించబడుతున్నావు? అనేక మందిని ఎక్కడికి నడిపిస్తున్నావు? నీ జ్ఞానం ద్వారా. ఆనాడు పౌలు గారు కూడా అదే జ్ఞానం అనుకుని ఏమయ్యారు? దేవుని ఆత్మకు విరోధంగా ప్రవర్తించారు. ఆయన ఏమనుకున్నారు? నేను ధర్మశాస్త్రం ప్రకారం 100% దేవుడు చెప్పిన బోధ ప్రకారం వెళ్తానని అనుకున్నారు. కానీ కాదు, ఆత్మీయ నేత్రాలు అక్కడ తెరవబడలేదు. జ్ఞానము, ఆయన మహాపండితుడు, గొప్ప విద్యాభ్యాసం చేశాడు. అందుకే చదువు వలన నీకు వెర్రి పట్టింది, అని అతి చదువు వలన వెర్రి పట్టింది అంటున్నారు. అంత గొప్ప పండితుడు ఆయన. ఆ పాండిత్యాన్ని పట్టుకుని నేను గొప్పోడిని,
జ్ఞానవంతుణ్ణి, నాకు తెలియని మర్మాలు ఏమున్నాయి ఈ ధర్మశాస్త్రంలో, మెస్సయ్య అంటే నాకు తెలియదా అంటూ ఆయన ఏం చేశారు అన్నాడు. అసలు తన జ్ఞానంతో విర్రవీగారే కానీ ఒక పసిబిడ్డ వలె ప్రభువా నేను గ్రహించుకోలేకపోతే నా కన్నులు తెరిచి నాకు గ్రహించుకునేలా చెయ్యి ప్రభువా అని అడగలేదు. తను పట్టుకున్న ఆ జ్ఞానపు పొరలు తొలగిపోయే వరకు దేవుని కార్యాలు అతను చూడలేకపోయారు. తర్వాత అతని ద్వారానే అనేక అద్భుతాలు జరిగినాయి. ఆయన కట్టుకుంటే అనేక స్వస్థతలు జరిగినాయి. ఎంతో గొప్ప అద్భుతాలు చేశారు ఆయన. సో ఇక్కడ భాషలు నిలిచిపోలేదు, ప్రవచనాలు నిలిచిపోలేదు, ఏమీ నిలిచిపోలేదు. కానీ ఒకవేళ అలా జరిగినా కూడా ప్రేమ అయితే శాశ్వతం అని చెప్పడానికి అక్కడ ఆయన భావం ఏంటి? ప్రేమ శాశ్వతం, దాన్ని మించింది ఏది లేదు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇంక రెండవదిగా మనం గమనిస్తే ఇక్కడ భాషలు మాట్లాడేవాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకొని కానీ ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగు చేయనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఉన్నది. అలా 14వ అధ్యాయం 4వ వచనం నుంచి మనం 14వ వచనం వరకు గమనిస్తే ఇక్కడ భాషల గురించి చెప్పబడింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 28వ వచనం బేస్ చేసుకుని ఏమంటారంటే, అర్థం చెప్పువాడు లేని యెడల అతడు సంఘములో మౌనముగా ఉండవలను కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. 27వ వచనంలో భాషతో ఎవడైనా మాట్లాడితే ఇద్దరు అవసరమైన యెడల ముగ్గురికి మించకుండా వంతులు చొప్పున మాట్లాడవలను, ఒకడు అర్థం చెప్పవలను. అర్థం చెప్పేవాడు లేని యెడల అతను సంఘంలో మౌనంగా ఉండవలను కానీ దేవునితో తనతో మాట్లాడుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఆనాడు సంఘంలో చూద్దాం. 26వ వచనంలో చూద్దాం. ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరొకడు బోధింపవలనని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలనని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలనని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవలనని ఉన్నాడు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పరిచర్య చేయాలని, వాళ్ళకు ఉన్న తలాంతుల్ని లేకపోతే వరాలని అక్కడ ఉపయోగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ ఏం జరుగుతుంది? ఒక క్రమం పద్ధతి లేకుండా అంతా గలిబిలి గందరగోళంగా జరుగుతుంది. అందుకని నేను ఏం చెప్పారు, ఇలా మీ అందరూ ఇలాగ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు, బాగానే ఉంది. ఇలా ఒకరు లేచి నిలబడి పాట పాడుతుంటే మిగతా వాళ్ళు అతనితో ఏకీభవించడం, వచ్చిన పాట అయితే ఏకీభవిస్తాం ఆటోమేటిక్గా, రాని పాట అయితే రెండోసారి నేర్చుకుని పాడతాం కదా. అలాగా అక్కడ ఒకడు లేచి నిలబడి పాట పాడుతున్నారు, మిగతా వాళ్ళు ఏకీభవిస్తున్నారు. రెండో వాళ్ళు బోధిస్తున్నారు అనమాట నిలబడి, మిగతా వాళ్ళు మౌనంగా ఆలకిస్తున్నారు. తర్వాత కొంతమందికి ఏమన్నా దేవుడు బయలుపరిస్తే మర్మాలో ఇంకొకటో హెచ్చరికలో ఏమైనా బయలుపరిస్తే అవి వాళ్ళు లేచి నిలబడి చెప్తుంటే మిగతా వాళ్ళు వినుచున్నారు. అలాగే అక్కడ మరి ఒకడు భాషతో మాట్లాడవలనని మాట్లాడుతున్నాడు, భాషతో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు కూడా అక్కడ ఆలకిస్తున్నారు. కానీ ఇక్కడ ఎవరికి ఏం అర్థం కావట్లేదు. మిగతా అయితే సాంగ్ అనుకో వాళ్ళు పాడుతుంటే వీళ్ళు కూడా వచ్చినట్లు కలిపి పాడుతున్నారు, బోధ అయితే వినుచున్నారు. కానీ భాషలతో మాట్లాడి వాళ్ళు లేచి నిలబడి భాషలతో మాట్లాడుతుంటే ఒక బోధలాగా మాట్లాడుతుంటే ఏమవుతుంది, అక్కడ ఎవరికి అర్థం కావట్లేదు కదా. అలాగా అర్థం కాదు కాబట్టి అక్కడ ఒక శూన్యం ఏర్పడుతుంది వాళ్ళకి. మనం ఇదే అధ్యాయంలో 29వ వచనాన్ని చూస్తే, ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును, తక్కిన వారు వివేచింపవలను, అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనాను బయలుపరచబడిన యెడల మొదటివాడు మౌనముగా ఉండవలను. అక్కడ ఏమనుంది? కూర్చున్న మరి ఒకనికి అంటే ఇక్కడ మిగతా వాళ్ళందరూ ఇలాగ చేసేవాళ్ళు ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు ఏదైనా ప్రవచిస్తున్నప్పుడు లేచి నిలబడి ప్రవచిస్తున్నారు, మిగతా వాళ్ళు కూర్చుని వింటున్నారు దాన్ని. అలాగే ఒకరు లేచి నిలబడి పాట పాడుతున్నారు, మిగతా వాళ్ళు కూర్చుని ఉన్నారు. అలాగే ఒకరు నిలబడి బోధిస్తున్నారు, మిగతా వాళ్ళు కూర్చుని ఆలకిస్తున్నారు. అలాగే భాషల్లో ఒకరు లేచి నిలబడి మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ కూర్చుని ఆలకిస్తున్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కాబట్టి ఇలాగా మాట్లాడుతున్నప్పుడు అది ఇప్పుడు ఒక అరగంట ఎవరైనా బోధిస్తున్నారు అనుకో, అరగంటో గంటో మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని ఆలకిస్తున్నారు. ఈ వ్యక్తి భాషలతో మాట్లాడే వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఒక అరగంట నిలబడి మాట్లాడుతుంటే అక్కడ మరి అది ఎవరికి అర్థం కావట్లేదు. కాబట్టి ట్రాన్స్లేటర్ ఉంటే అప్పుడు వీళ్ళకి అర్థమవుద్ది. కాబట్టి అలాగా నిలబడి మాట్లాడినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్లేటర్ ఉండాలి, భాషలో అర్థం చెప్పే వాళ్ళు ఉండాలి. లేకపోతే మౌనంగా ఉండండి, మీరు లేచి నిలబడి ఆ భాషలతో మాట్లాడొద్దు. ఎలాగా ఒక బోధించినట్టు
ఒక బోధకుడు ఎలాగైతే బోధిస్తుంటే మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు, అలాగా ఎవరో ఒకరు లేచి నిలబడి అలాగ భాషలతో మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు కాబట్టి ఆయన చెప్పారు. ఇక్కడ మనం గమనించవలసిన ఇంకొక విషయం ఏమిటంటే, ఇక్కడ వారు కూర్చుని ఉన్నారా, నిలబడి ఇదంతా చేస్తున్నారా అన్నది ముఖ్యం కాదు, కానీ ఒకరు స్పెసిఫిక్గా వారి యొక్క కృపావరాలను అక్కడ సంఘంలో ఆ కృపావరాల ద్వారా వారికి అనుగ్రహించిన పరిచర్యను వారు చేస్తుండగా మిగతా వారు మౌనంగా ఉన్నారు అని అన్నది గమనించాలి. కానీ నేటి దినాలలో సంఘాల్లో ఏం జరుగుతుంది? ఆరాధిస్తున్నారు, భాషలతో దేవుని స్తుతిస్తున్నారు, ఎవరికి వారే. ఒకరు నిలబడిపోయి ఒక అరగంట భాషలతో స్తుతిస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ కింద కూర్చుని మౌనంగా ఉండట్లేదు. అక్కడ ఎవరికి వాళ్ళు భాషలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నారు. అది చేయమని పౌలు గారు కూడా చెప్తున్నారు. మీరు భాషలతో మాట్లాడే వాళ్ళని గమనించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వింటే పోనీ మీకు అర్థమవుద్ది. భాషలతో దేవుని స్తుతిస్తూ ఉంటారు. మా తర్వాత ఈ దేవదూతల భాషలు, అన్య భాషలు, ఈ భాషలు కాకుండా మనుషుల భాషలతో మామూలుగా ఎవరికి వచ్చిన ఈ భూలోక సంబంధమైన లాంగ్వేజ్తో వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు కొంతసేపు. ఎలాగంటే పౌలు గారు చెప్పారు కదా ఇక్కడ 1 కొరింథీ 14:15 కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. ఎందుకంటే ఇలా రెండూ జరుగుతున్నాయి అక్కడ. అలాగే భాషలతో సంఘాల్లో నేటి దినాల్లో మాట్లాడేవాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళు దేవుని స్తుతిస్తారు, భాషలతో స్తుతిస్తున్నారు వాళ్ళకి వాళ్ళే. ఇప్పుడు ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభువా నువ్వు గొప్పవాడు, శక్తివంతుడు, ప్రభువా అయ్యా నన్ను ఇలాగా ఈ విషయంలోంచి కాపాడేవయ్యా, ఈ స్థితిలోంచి లేపావయ్యా అని ఒక వ్యక్తి స్తుతిస్తాడు. నా కండిషన్ బట్టి నేను స్తుతిస్తాను, నీ కండిషన్ బట్టి నువ్వు స్తుతిస్తావు. ఒకరు ఆనందంతో స్తుతిస్తే ఒకరు కృతజ్ఞతతో స్తుతిస్తూ ఉంటారు, ఒకరు దుఃఖంతో స్తుతిస్తూ ఉంటారు. ఇలాగా రకరకాలుగా ఎవరి కండిషన్ సిచ్యువేషన్ బట్టి వాళ్ళు ఆరాధనలో స్తుతిస్తూ పాడుతూ ఉంటారు. అలాగే భాషలతో మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళు దేవుని స్తుతిస్తున్నారు. అక్కడ వాళ్ళు లేచి బోధించట్లేదు, అక్కడ మౌనంగా ఉండడానికి. ఆ విషయం అర్థం కాక మౌనంగా ఉండమన్నారు. వీళ్ళు భాషలతో మాట్లాడుతున్నారంటే అక్కడ జరిగింది, ఆ సంఘంలో ఏం జరిగింది, ఆ వరుస క్రమంలో అక్కడ ఏం జరుగుతుంది అన్నదాన్ని బట్టి పౌలు గారు అక్కడ చెప్పారు. ఒక ఆయన ఆర్డర్లీ చేయండి అన్నట్లు ఒక పద్ధతి నేర్పుతూ చెప్తున్నారనమాట. అంతే తప్ప దాన్ని పట్టుకుని అక్కడ ఏం జరుగుతుందంటే ఒకరు లేచి బోధిస్తుంటే మిగతా వాళ్ళందరూ మౌనంగా వింటున్నారు, ఒకరు లేచి ప్రవచిస్తుంటే మిగతా వాళ్ళందరూ వింటున్నారు కూర్చుని. అలాగే ఒకరు భాషలు మాట్లాడుతుంటే మిగతా వాళ్ళందరూ కూర్చుని వింటున్నారు. అలాగా మీరు భాషలు కూడా మాట్లాడండి, అయితే ఒకరి తర్వాత ఒకరు అలాగా 2 లేకపోతే 3 మించకూడదు, అంతే. అంతమంది లేచి నిలబడి అంటే భాషతో మాట్లాడండి. అంటే 3 మించకుండా అంటే అక్కడ ఏంటి, ఒకడు 1/2 గంట అరగంట మాట్లాడుతుంటే లేకపోతే 10 నిమిషాల్లో లేచి వాళ్ళంతటి వాళ్ళు అందరూ మిగతా వాళ్ళు వింటుండగా, అంటే వాళ్ళందరూ మౌనంగా ఆలకిస్తూ వింటుండగా వీళ్ళు మాత్రమే లేచి నిలబడి మాట్లాడినప్పుడు ఒకరు కానీ 2 కానీ మహా అయితే 3 కానీ మాట్లాడండి. అది కూడా అర్థం చెప్పే వాళ్ళు ఉంటేనే మాట్లాడండి అన్నారు. తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోవచ్చు అన్నారు. ఇక్కడ 1 కొరింథీ 14:39-40 గమనిస్తే, కాబట్టి నా సహోదరులారా ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి, కానీ సమస్తమును మర్యాదగాను క్రమంగాను జరుగునీయుడి. అక్కడ జరగనివ్వమన్నారు, అక్కడ ఆపేయమనలే. కానీ ఇక్కడ ఇది గమనించట్లే సమస్తం. అందుకే నేను ఆల్రెడీ భాషలతో మాట్లాడేవాడు మౌనంగా ఉండమని చెప్పాను కదా, కాబట్టి రేపటి నుంచి భాషలతో మాట్లాడడం మానేస్తారని చెప్పేసి మళ్ళీ ఆయనకి అక్కడ పరిశుద్ధాత్ముడు బోధపరిచారు. కాబట్టి వెంటనే రాశారు ఇక్కడ ఏమని, భాషలతో మాట్లాడటేమి ఆటంకపరచకండి, కానీ ఏం చేయమన్నారు, సమస్తం మర్యాదగా క్రమంగా జరగనీయండి. ఒకవేళ అలా భాషలతో మాట్లాడుతున్నా మాట్లాడనివ్వండి, కానీ దాన్ని ఆటంకపరచమని కాదు. భాషలతో మాట్లాడడం ఆటంకపరచొద్దు, క్రమంగా మర్యాదగా జరగనిమ్మన్నారు, సమస్తం జరగనిమ్మన్నారు. అది వదిలేసి మాట్లాడొద్దు, మౌనంగా ఉండండి అంటే లేచి ఎవరన్నా ఈ రోజుల్లో లేచి, ఆనాడు ఆదిమ సంఘంలో అలాగా మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉంటే లేచి నిలబడి ఒక అరగంట భాషలతో ఏం మాట్లాడట్లా. అలాగా భాషలతో మాట్లాడి బోధిస్తే అప్పుడు అది భాషలతో మాట్లాడితే ఒక అరగంట అలాగే నిలబడి భాషలతో మాట్లాడితే మిగతా వాళ్ళని సైలెంట్గా ఉంటే అప్పుడు ట్రాన్స్లేటర్ అవసరం.
ఎందుకంటే అప్పుడు అవిశ్వాసి కానీ తెలియని వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు అనుకో, భక్తులు అయితే ఏమనుకుంటారు, దేవుని భాషలు కాబట్టి సరే అని వాళ్ళు గౌరవంగా ఉంటారు. అవిశ్వాసులు వస్తే అరగంట నుంచి వింటున్నాను, ఈయన ఏదో మాట్లాడుతున్నాడు, నాకేం అర్థం కావట్లేదు, ఏం మాట్లాడుతున్నారే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడే, ఈయనకి పిచ్చా వెర్రా అని అనుకుంటాడు. కాబట్టి అక్కడ ట్రాన్స్లేటర్ అవసరం. అలా కాకుండా ఆరాధనలు చేసుకునేటప్పుడు అందరూ ఎవరికి వాళ్ళు దేవుణ్ణి, వాళ్ళలో వాళ్ళు దేవుణ్ణి స్తుతించుకుంటూ గట్టిగా సంఘంలో మాట్లాడినప్పుడు అక్కడ ట్రాన్స్లేటర్ అవసరం లేదు. అది వేరు ఇది వేరు, అక్కడ సిచ్యువేషన్ వేరు, ఇక్కడ సిచ్యువేషన్ వేరు. ఒకరు మాట్లాడుతుంటే అందరూ మౌనంగా విన్నప్పుడు ట్రాన్స్లేటర్ అవసరం. ఎవరికి వాళ్ళు భాషల వరం ఉన్న వాళ్ళు సంఘంలో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నప్పుడు అక్కడ ట్రాన్స్లేట్ అవసరం లేదు. ఇంకొక మాట ఏం మాట్లాడతారంటే, ఇలా వాదించే వాళ్ళు భాషలు అవిశ్వాసులకు సూచకమై ఉన్నది, ప్రవచించడం విశ్వాసులకు సూచకమై ఉన్నది అని చెప్పేసి అంటారు. అంటే అక్కడ భాషలో అవిశ్వాసులకు సూచకమై ఉందంటే పైన ఏం చెప్తారంటే, అనేక రకాలుగా తన ప్రజలతో దేవుడు మాట్లాడినా వాళ్ళు వినట్లేదంట. అయితే ఇప్పటికైనా కనీసం వారు నా మాట వినకపోదురు ఎలాగా అని చెప్పి అంటున్నారు. అంటే ఈ భాషలతో మాట్లాడి, ఈ భాషల వరమన్నా కుమ్మరించబడి అనేక మంది దేవుని బిడ్డలు భాషలతో మాట్లాడుతుంటే అవిశ్వాసులు చూసి అవును కదా వీళ్ళ మధ్య దేవుడు ఉన్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారని చెప్పేసి అక్కడ భాషలో అవిశ్వాసులకు సూచన. అంటే వీళ్ళు మాట్లాడడం అనేది దేవుడు ఉన్నాడు అనడానికి సూచన అవిశ్వాసులకు. అది వీళ్ళ మధ్య దేవుడు ఉన్నాడని సూచన అవిశ్వాసులకు అన్నమాట. అది ప్రవచించడం వల్ల ఏమవుతుందంటే, దేవుడు ప్రవచించే వారి ద్వారా దేవుడు ఏం చేస్తారంటే సంఘాన్ని బలపరుస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. కాబట్టి సంఘం ఇంకా ఆ ప్రవచనాల ద్వారా ఏమవుతుందంటే ఆదరించబడుద్ది. కాబట్టి ఎక్కువ ప్రవచనాలు ఆ సంఘానికే. అందుకని అది విశ్వాసుల్ని బలపరుస్తారు ప్రవచనం ద్వారా దేవుడు. కాబట్టి అది ప్రవచనం విశ్వాసులకు అని ఉంది. అంతే తప్ప ప్రవచించేవాడు విశ్వాసి అని, లేకపోతే భాషలు మాట్లాడేవాడు అవిశ్వాసి అని కాదు. ఇలా ప్రవచిస్తున్నప్పుడు అవిశ్వాసులు కూడా దేవుడు అవిశ్వాసులతో కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమని, బిడ్డ నీ క్రియలు మార్చుకోను, ఏదో ఒక విధంగా అతన్ని హెచ్చరించడమో ఏదో చేసినప్పుడు అతను కూడా మారు మనసు పొందుతాడు. అందువల్ల ప్రవచించినప్పుడు ఏమవుతుందంటే అక్కడ లేచి నిలబడి ఎవరైనా ప్రవచిస్తుంటే అయ్యో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని వీళ్ళు అనుకుంటారు అనమాట. అందుకని అక్కడ అవిశ్వాసులు కూడా పాపక్షమాపణ పొందుతారు ప్రవచనం ద్వారా అని ఉంది. అంతే తప్ప భాషలు మాట్లాడే వాళ్ళు అవిశ్వాసులు, ప్రవచించే వాళ్ళు విశ్వాసులు అని కాదు. ఇంతకీ ఈ భాషలనే వీటిని ఒప్పుకొని వాళ్ళు ప్రవచనాలను కూడా ఒప్పుకోరు. కానీ వీళ్ళకి ఏదో సందు దొరికింది కదా, చిన్న రెఫరెన్స్ ఆయన చెప్పారు కదా అని మౌనంగా ఉండాలి, సంఘంలో మాట్లాడకూడదు అనేసి అది మాత్రం పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఇంకా వీరు ఏమని వాదిస్తారంటే, ఆనాడు ఆదిమ సంఘం మాట్లాడింది అన్ని భాషలతో, అంటే భూలోక సంబంధమైన భాషలే, ఎందుకంటే వారు తమ ప్రాంతీయ భాషల్లో మాట్లాడారని ఉంది. అంతే తప్ప వేరే పరలోక సంబంధమైన భాషలు కాదని అనుకుంటున్నారు. పరలోక సంబంధమైన భాషలు కాకపోతే పౌలు గారు భాషలో అర్థం చెప్పే వరం కోసం ప్రార్థన చేయమని ఎందుకు అడుగుతారు? పక్క దేశం వెళ్ళి నేర్చుకోండి, పక్క రాష్ట్రం వెళ్ళి నేర్చుకోండి అని చెప్తారు కదా. ఆదిమ సంఘం మొదటిగా పెంతెకొస్తు పండుగ దినమని మాట్లాడింది ఈ లోక సంబంధమైన భాషలు. తరువాత పరలోక సంబంధమైన ఆ భాషలు అనే కృపావరాన్ని చేత నింపబడ్డారు. ఇంతకీ వీళ్ళు కావాల్సిందేంటి? అసలు ఆత్మే లేదు, పరిశుద్ధాత్మే లేదు, ఈ వరాలే లేవు, ఇవన్నీ పట్టుకుని, ఎందుకంటే వీళ్ళకి చాలా జ్ఞానం ఉంది, ఆ జ్ఞానాన్ని పట్టుకుని వెళ్ళిపోతారు. అందుకే 1 కొరింథీ 1:20 ఉంది ఇలాగా, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను. సో జ్ఞానాన్ని పట్టుకుని మనం వేలాడితే ఆత్మకార్యాలు అర్థం కావు. కనుక జ్ఞానం కాదు కానీ పసి పిల్లల వలె దేవుడి దగ్గర అట్లాంటి హృదయంతో దేవుని దగ్గర అడగండి. ప్రభువా, నేను గ్రహించలేకపోతున్నాను, నా మనసుకి ఇది అర్థం కావట్లేదు, కాబట్టి నాకు తెలియపరిచయ్యా, నువ్వు బోధించయ్యా, ఒకవేళ నా కన్నులు తెరవబడకపోతే నా కన్నులు తెరువయ్యా, నీ ఆత్మకార్యాలు నేను గ్రహించేలాగున ప్రభువా నా కన్నులు తెరువు ప్రభువా అని చెప్పేసి దేవుడిని అడగాలి. జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగుపరిచి పసిబాలులకు బయలుపరిచావు అని చెప్పేసి లోకోసువార్త 10:21 మత్తయి సువార్త 11:25 ఉంది. సో నీ జ్ఞానాన్ని పట్టుకుని వేలాడకుండా పసిపిల్లల హృదయంతో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే దేవుని కార్యాలు, ఆత్మకార్యాలు నీకు కూడా బయలుపరచబడతాయి. ప్రియా సహోదరి సహోదరా, ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ మనిషి
బైబిల్ కన్నా, వాక్యం కన్నా ఎక్కువైతే కాదు. ఏ మనిషి జ్ఞానము బైబిల్ కన్నా ఎక్కువైతే కాదు. పరిశుద్ధాత్ముడు బైబిల్ని రాయించారు కనుక ఆ పరిశుద్ధాత్ముడు ఆయన వరాల కోసం మనం వ్యతిరేకంగా మాట్లాడి దేవునికి విరోధులము కాకుండా ఉండాలని ప్రభువుని ప్రేమను బట్టి బ్రతిమలాడుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదర, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. సర్వాధికారి, సర్వసృష్టికర్త అయ్యా యేసుక్రీస్తు ప్రభువా, మీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఎంతమంది అయితే ప్రభువా అయ్యా గ్రహింపు లేక తండ్రి జ్ఞానాన్ని పట్టుకుని వారి జ్ఞానాన్ని పట్టుకుని తండ్రి అయ్యా నీ ఆత్మకార్యాలను చూడలేకపోతున్నారో వారిని ఈ సమయంలో వారి కళ్ళు తెరవమని అడుగుచున్నాను ప్రభా. వారి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభా. అయ్యా ఇదిగో నీ వాక్యంలోని సత్యాలు తండ్రి అయ్యా నీ ఆత్మ కృపా వరాలు ప్రభా అయ్యా వారికి అర్థమగులాగున ప్రభా వారి కన్నులు తెరిచి అయ్యా మీరే వారితో మాట్లాడమని వారి హృదయాన్ని పసిబిడ్డ హృదయం వలె మార్చి ప్రవ్వ నీ కార్యాలు చూసేలాగున ప్రభు మీరే వారి జీవితాన్ని మార్చి వారి మనస్సును మార్చి అయ్యా ఇదిగో తండ్రి మీరు వారికి ప్రత్యక్షం కమ్మని అయ్యా వారికి నీ వాక్య సత్యాలు ప్రత్యక్షపరచమని బయలుపరచమని మీరే కృపచూపమని యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానము సదాకాలం మీకు తోడైండును గాక. ఆమేన్.